భయంకరమైన మాట ఇప్పుడు భయ్య చెప్పారు. ఎవరైతే ఇక్కడ అమ్మ వాళ్ళు ఉన్నారు, అమ్మ ఎవరైతే వాళ్ళ కూతురికి పెళ్లి చేసి పంపించేశారు, సో వాళ్ళు అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు మాటి మాటికి ఫోన్లు చేస్తూ ఉంటారు. సో ఫోన్లు చేసి చేసి ఇవాళ ఇట్లా జరిగింది, ఇవాళ అట్లా అవుతుంది అని. సో ఈ ఫోన్ల ద్వారానే ఎన్నో జీవితాలు, ఎన్నో ఫ్యామిలీస్, పరివారాలు నరకం అనుభవిస్తున్నారు, బర్బాదైపోయినారు. సో మీ అందరితో ఒక విన్నపం ఏమున్నదంటే, మీ కూతురు ఇప్పుడు మీరు పెళ్లి చేసేసి పంపించేశారు, ఆమె ఆ ఇంట్లో మహారాణి లాగా జీవిస్తుంది, ఆమెని వదిలేయండి. ఓకే, ప్రతిరోజు 6 సార్లు 10 సార్లు ఫోన్ చేసేది అవసరం లేదు. ఓకే, సెకండ్ ఇంకొక విషయం ఏమున్నదంటే, ఈ కూతురు ఎప్పుడైతే అమ్మ దగ్గర నుంచి సబ్మిషన్ అంటారు, సమర్పణ భావం అమ్మకి ఉంటది కదా, అది వదిలేసి వాళ్ళ అత్తమ్మకి ఆమె సమర్పణ చేస్తుంది కదా, అత్తమ్మకు సమర్పితం అంటే సబ్మిషన్ ఉంటది కదా, అప్పుడు ఆమె జీవితంలో సుఖంగా ఉంటుంది ఆమె. సో ఆల్ అంటే అందరూ ఇప్పుడు కోడలు కూడా ఫోన్ చేసి వాళ్ళ అమ్మకు రోజు చెప్తుంది, ఇవాళ మా ఇంట్లో మేము బెండకాయ మేము చేసాము, ఇవాళ ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది, హస్బెండ్ లేట్ వచ్చిండు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, రోజు విషయాలు అక్కడ రిపోర్టింగ్ లాగా చెప్పేది అవసరం లేదు అమ్మకి. ఎందుకంటే దీంతో పెద్దగా మనకు వచ్చేది ఏం లేదు, ఉల్టా మన ఇంట్లోనే గొడవలు స్టార్ట్ అవుతాయి. సో అమ్మ వాళ్ళు కూడా ప్రతి చిన్న విషయంలో వాళ్ళ విషయాలలో మనము లోపల వరకు దూరేది అవసరం లేదు, ఇంటర్ఫియరెన్స్ అంటారు దానికి, అది అవసరం లేదు. సో దీంతో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో మీరు ప్రేమించండి మీ కూతుర్ని, కానీ రోజు ఎన్నిసార్లు ఫోన్ చేసేది అవసరం లేదు. ఆమె అత్తమ్మతో సబ్మిటెడ్ ఉంటేనే ఆమె జీవితం బాగుపడుతుంది, ఇది అర్థం చేసుకోవాలి. సో అమ్మ ఇల్లు వదిలేసి ఆమె ఇప్పుడు అత్తమ్మకి ఆమె అమ్మలాగా చూసుకుంటూ సబ్మిటెడ్గా ఉండాలి. సెకండ్, మీ ఇంట్లో కూడా ఒక కోడలు వచ్చింది, మీరు మీ అమ్మాయిని పంపించేశారు, ఆమె ఆ ఇంట్లో మహారాణిలాగా ఉన్నది. ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఒక మహారాణి వచ్చింది, ఆమె కూడా మీరు కూతురులాగా చూడండి. ఆమెకి మీరు ఒక వేరే వ్యక్తిలాగా అట్లా చూస్తే మీరు సుఖంగా ఉండలేరు. ఈ మాట క్లియర్ అయిందా? క్లియర్ అయింది కదా? క్లియర్ అయిందంటే ఒకసారి మనము చెప్పండి. ఎగ్జాంపుల్ తీసుకుంటూ చెప్పాలి కదా. సో మా ఇంటి ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఎందుకంటే మీరు కూడా మా పరివారమే, మీరు కూడా మా ఫ్యామిలీ. అందు గురించి మనం ఇక్కడ ఓన్లీ పీవీ బిజినెస్ లో లేము, పీవీతో పాటు మనము మొత్తము మన యొక్క జీవితం మనం ఇక్కడ పంచుకుంటున్నాము, ఆనందం మనం పంచుకుంటున్నాము, ఆనందం పంచుకునే బిజినెస్ లో మనం ఉన్నాము. సో మీరు మా పరివారం, అందు గురించి చెప్తున్నా. సర్వజ్ఞ భార్య ఎప్పుడైతే మ్యారేజ్ అయింది, ఇప్పుడు కోడలు వచ్చింది, చెరి భార్య గారు వచ్చినప్పుడు ఆమె రాగానే వాళ్ళ అమ్మ నాన్న ముందే చెప్పినారట, చూడండి ఇప్పుడు వరకు ఈమె మీ కూతురు ఉండే, ముందు కూడా కూతురు లాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఈమె మా ఇంటికి వస్తుంది కదా, సో ఇప్పుడు మా అధికారం కూడా ఆమె మీద ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఆమె మా కూతురు అయింది. సో ఇప్పుడు మాటికి మీరు కూడా ఫోన్ చేయకండి అని వాళ్ళకి చెప్పారు. అండ్ ఇక్కడ చెరి వారికి కూడా చెప్పారు, రోజు ఇక్కడ ఏం జరుగుతున్నాయి, చిన్న చిన్న విషయాలు మీ అమ్మ నాన్నకి చెప్పేది అవసరం లేదు. సో ఇంకా చెప్పిన తర్వాత ఇది చాలా మంచి సౌభాగ్యమైన మాట. ఇది ఇవాళ వరకు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్న ఫ్యామిలీ అండ్ మా కోడలు ఇది వాళ్ళు నిభాయిస్తున్నారు, ఇవాళ కూడా ఫాలో చేస్తున్నారు. అందు గురించి మేము చాలా ప్రశాంతతో సుఖంగా ఉన్నాము మా ఫ్యామిలీ. ఎప్పుడైతే వీళ్ళు కోడలు ఉన్నారు కదా, సో కోడల యొక్క కర్తవ్యం ఏమున్నదంటే, వాళ్ళ అమ్మ నాన్న ముందు వాళ్ళ యొక్క భర్త, వాళ్ళ యొక్క అత్తమ్మ, వాళ్ళ యొక్క మామగారు, లేకపోతే ఆడబిడ్డ ఉంటే వాళ్ళందరి యొక్క ఇజ్జత్, గౌరవం వాళ్ళ ముందు కాపాడుకొని పెట్టుకోవాలి. ఇది యొక్క కోడలి యొక్క కర్తవ్యం. ఇది ఒకవేళ ఆ కర్తవ్యం మీరు నిర్వహిస్తలేరు అనుకోండి, ఉల్టా చేస్తున్నారు అనుకోండి, మాటికి మీ భర్త గురించి ఇజ్జత్ తీసే అంత మాటలు, లేకపోతే మా మామ ఇట్లా ఉన్నారు, లేకపోతే మా అత్తమ్మ ఇట్లా ఉన్నదంటే మీ సుఖమే మొత్తం బర్బాదైపోతుంది, మీరు సుఖంగా ఉండలేరు. సో పత్ని అంటే భార్య యొక్క కర్తవ్యము, మీ యొక్క అత్తగారింట్లో ఉన్న వాళ్ళ యొక్క ఇజ్జత్ మీరు కాపాడుకోవాలి. అండ్ ఇంకొకటి, ఎవరైతే అమ్మ వాళ్ళు ఉన్నారు, అమ్మ వాళ్ళు కూడా నేను చెప్తున్నా, మీ ఇంట్లో వచ్చిన కోడలు ఇప్పుడు మీ ఇంటి మహారాణి ఉన్నది, సో ఆమెకు మీరు మహారాణి లాగా చూడండి. అండ్ మీ ఇంటి నుంచి మీ కూతురే వేరే ఇంటికి పోయింది కదా, ఆమె ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నది, ఆమెకు ఆ ఇంట్లో మహారాణిలాగా బ్రతకనివ్వండి. అండ్ మీ ఇంటికి వచ్చిన మీ కోడల్ని కూతురులాగా చూసుకోండి. ఇదే మనకు సుఖంగా ఉండడానికి
ఒక మంచి మార్గం. సో ఇక్కడ గొడవలు ఎందుకు అవుతాయి అత్త కోడల మధ్యలో అంటే, ఇప్పుడు కోడలు వాళ్ళ అమ్మ ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు పప్పు తయారు చేసింది అనుకోండి, సో చాలా పచ్చగా ఆమె తయారు చేసింది, అరే నువ్వు పచ్చగా తయారు చేసినావు అంటే మా దగ్గర అయితే ఇట్లా తయారు చేయరు, మంచిగా గట్టిగా ముద్ద పప్పులాగా చేస్తారు కదా అంటే, ఇది చిన్న చిన్న విషయాల్లోనే మా దగ్గర అట్లా ఉంటుండే మీ దగ్గర ఇట్లా ఉన్నది. సో ఈ చిన్న చిన్న విషయాలతోనే గొడవలు స్టార్ట్ అవుతుంది. సో అత్తమ్మ ఒక గొప్ప అత్తమ్మ ఎప్పుడైతుందంటే, సరే బిడ్డ ఓకే ఇట్లా ఉన్నది కదా పర్వాలేదు అని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే అక్కడ చాలా బాగుంటది. ఇప్పుడు ఎప్పుడైతే సంధ్య మేడం పెళ్లి చేసుకొని మా ఇంట్లో వచ్చినారు కదా, నేను మా అమ్మ దగ్గర తీసుకుపోయి చెప్పిన, చూడు ఇవాళ నుంచి మీ అప్లైన్ ఎవరు అంటే మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారు మీకు అప్లైన్ అవుతారు అని సంధ్య మేడం చెప్పిన. ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చిందనుకో, ఎవరి మాట వినాలి అంటే అమ్మ మాటనే వినాలి, ఎందుకంటే ఆమె అప్లైన్ ఉన్నారు, ఆమెకే మీరు ఫాలో చేయాలి. ఇప్పుడు సంధ్య మేడం అన్నది మరి నాది ఎట్లా, మరి నేను ఎవరికి చెప్పాలి అంటే, ఎప్పుడైతే నీ కొడుకు పెళ్లి అవుతుంది కదా, అప్పుడు కోడలు వస్తుంది కదా, అప్పుడు నీ కోడలికి నువ్వు అప్లైన్ అవుతావు, అప్పుడు వరకు నువ్వు నీ అత్తమ్మకి నువ్వు అప్లైన్ లాగా భావించు అని చెప్పింది. సో ఎప్పుడైతే చెరి వారి మా ఇంటికి వచ్చినారు, నేను ఆమె కూడా చెప్పిన, చూడు ఇవాళ నుంచి మీ అప్లైన్ ఎవరు అంటే సంధ్య మేడం ఉన్నారు. సో మరి చెరి వారిని కూడా అడిగినారు, మరి నేను ఎవరి మీద చెప్పాలి అంటే, నేను ఆమె కూడా నేర్పించిన, ఎప్పుడైతే మీ కొడుకు ఆత్మకి ఉన్నాడు కదా, అతని యొక్క భార్య వస్తుంది కదా, అప్పుడు నువ్వు ఆమెకు అప్లైన్ అవుతావు, నేను చెప్తా, అప్పుడు ఆ కోడలికి చెప్తా, ఈ చెరి మమ్మీ ఉన్నది కదా అదే మీకు అప్లైన్ ఉన్నారు, నువ్వు సబ్మిషన్ లో ఉన్నాను. సో ఇది రూల్ ఉన్నది. సో ఈ రూల్ మనం పాటించాలి. అత్తమ్మ అప్లైన్ ఉన్నారు అండ్ కోడలు డౌన్లైన్ లాగా ఉండాలి. కోడల గురించి మాట్లాడినాము, కానీ భర్త కూడా చెప్తున్నాము, మీకు కూడా అత్తమ్మ ఉన్నది కదా, మీ భార్య యొక్క అమ్మ ఉన్నది, ఆమె కూడా మీరు సేమ్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రేమ చేయాలి. ఎట్లయితే మీరు మీ భార్యతో చెప్తున్నారు మా అమ్మని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు, ప్రేమ చేయని, మీరు కూడా మీ భార్య యొక్క అమ్మని మీరు ప్రేమ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. క్లియర్ అయిందా ఈ మాట? క్లియర్ అయిందా? ఇవాళ రాత్రి పట్టుకునే ముందు ఒక పని చెప్తున్నారు, సో ఐ లవ్ యూ అయితే చెప్పాలి భార్య భర్తలు. సో ఇంకొక విషయం చెప్పారు, మీ అత్తమ్మకి మీరు ఐ లవ్ యూ చెప్పాలి. సో కోడలు అత్తమ్మకి ఐ లవ్ యూ చెప్పాలి. ఒకవేళ దగ్గర ఉంటే కాలు మొక్కాలి, కాలు మొక్కిన తర్వాత ఐ లవ్ యూ అత్తమ్మ అని చెప్పాలి. దూరం ఉంటే వీడియో కాల్ చేయండి, సో ఫోన్ ద్వారా ఐ లవ్ యూ అత్తమ్మ అని చెప్పండి. కోడలికి చెప్తున్నారు, మీ అత్తమ్మకి చెప్పండి. అట్లనే భర్త ఎవరైతే ఉన్నారో భర్త కూడా అత్తమ్మ ఉన్నది, మీ భార్య యొక్క అమ్మ ఉంటుంది అక్కడ. సో మీ భార్య యొక్క అమ్మకి కూడా మీరు అత్తమ్మ ఐ లవ్ యూ అని చెప్పండి, కాలు మొక్కండి అండ్ ఆమెకు ప్రేమ చేయండి, ఐ లవ్ యూ అని చెప్పండి. సో దూరం ఉంటే ఫోన్ ద్వారా అయినా చెప్పండి. ఇది క్లియర్ అయిందా? Yes. ఓకే. సో